మెగా హీరో వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటూ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఇక తన లైఫ్ పార్ట్నర్ ఉపాసనని పెళ్లి చేసుకున్న తర్వాత మరింతగా సక్సెస్ అయ్యాడు. వీరి వివాహం జరిగి ఇప్పుడు 7 సంవత్సరాలకు పైగానే పూర్తవుతోంది. ఈ జంట ఇంకా తల్లిదండ్రులు ఎందుకు కాలేదు అనే ప్రశ్నకు ఉపాసన ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకుందాం. రామ్ చరణ్ ఉపాసనల వివాహం 2012లో చాలా ఘనంగా జరిగింది. వీరికి పెళ్ళై 7 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు ఎందుకు లేరనే విషయం సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. అలాగే చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు 2011లో వివాహం జరిగింది. అలాగే ఎన్టీఆర్కు ప్రణతికు కూడా 2011లోనే వివాహం జరిగింది. ఇక రామ్ చరణ్ కన్నా కూడా ముందే పెళ్లి చేసుకున్నటువంటి ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఇద్దరేసి పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయం గురించి ఉపాసన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఉపాసనకు కెరియర్ మీద శ్రద్ధ ఎక్కువ. అలాగే ఎన్నో బిజినెస్ని రన్ చేస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. స్టిల్ అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే రామ్ చరణ్ కూడా ఫుల్గా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాబట్టి పెళ్ళైన వెంటనే ఉపాసన తల్లి అయి ఉంటే ఎన్నో బాధ్యతలను ఆమె సరిగ్గా నిర్వర్తించలేక మరి వాటిని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చేది. అందుకే పిల్లల్ని కనాలనుకున్న ఆ పద్ధతిని కొద్ది రోజులు వాయిదా వేసుకున్నారట. చిరు అభిమానులు మాత్రం బుల్లి మెగాస్టార్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనిపై కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఓ పక్కన దాదాసాహెబ్ పురస్కారం కూడా అందుకుంది రీసెంట్గా ఉపాసన. ఇక ఎన్నో రకాలైన సోషల్ సర్వీసెస్తో పాటు తన సంబంధించినటువంటి అపోలో హాస్పిటల్కి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతోంది. ఇక మంచి సోషల్ సర్వీస్ చేస్తూ అందరి దగ్గర శభాష్ అనిపించుకుంటోంది. సమాజంలోని ప్రతి అంశంపై రియాక్ట్ అవుతుంది ఉపాసన. ఇటు చరణ్ కూడా తన సినిమాలు బిజినెస్లతో బిజీగా ఉన్నారు కనుకనే మరి ఈ విషయం పట్ల కొద్దిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా మరి ఫ్యూచర్లో దీనికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ వింటారని చెప్తోంది ఉపాసన. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు మెగా అభిమానులు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.